ఇలా ఓపెన్ చేస్తే చూడండి సీట్ ఎలా వెనక్కి వెళ్తుందో ఆటోమేటిక్గా అదే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్ టాటా కార్ అంటే మీకు తెలుసు, సేఫ్టీకి మారుపేరు అని చెప్పుకోవచ్చు అండి. బిల్డ్ క్వాలిటీ కానీ టెక్నాలజీలో అయితే కనుక ఇప్పుడు వాళ్ళు దేర్ వెంచర్. This is Dolby Atmos, the world's first object-based cinematic audio. Wow. Yeah, what a movie experience. గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాడసారా టెల్టెల్స్కి స్వాగతం. నేను వెంకీ. నేను సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈరోజు నేను ఒక లెజెండ్తో ఉన్నాను అనమాట. ఆ లెజెండ్ ఎవరో తెలుసా? ద లెజెండరీ సియరా అనమాట. ఎస్, ఆఫ్టర్ 22 years ఇండియాలో సియరాని మళ్ళీ రీలాంచ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు తెలుసు, మన చిన్నప్పుడు చాలా మొదటి జ్ఞాపకాలు ఉంటాయి. సియరా ఆ రోజుల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ ఆల్ దట్ అండి, ఇట్స్ బ్యాక్ విత్ ఫుల్ బ్యాంగ్ అని చెప్పుకోవచ్చు. Day 1లోనే 70,000 రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్స్ అనేవి చేశారనమాట. సో అలాంటి కార్ని ఈరోజు నేను రివ్యూ చేయబోతున్నాను. మీకు తెలుసు నేను ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ కాదు, బట్ సమ్ ఎక్సైటింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి సియరాలో డెఫినెట్గా. సో అవన్నీ మీకు చూపించబోతున్నాను. మీరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు సియరా నౌ. ఈ టాటా సియరా మొత్తం 7 వేరియంట్స్ ఉన్నాయండి. 6 అమేజింగ్ కలర్స్లో వస్తుంది. ఇదైతే కనుక మూన్నార్ మిస్ట్ అనమాట. బేస్ వేరియంట్ అయితే కనుక స్మార్ట్ ప్లస్ 11.4 lakhs ఎక్స్షోరూమ్ ప్రైజు. ఇదైతే కనుక అకాంప్లిష్ ప్లస్ డీజిల్ ఆటోమేటిక్ టాప్ అండ్ అనమాట. 22 lakhs అనేది ఎక్స్షోరూమ్ ప్రైజు. సో టాటా సియరా మొత్తం 3 ఇంజిన్స్ ఉన్నాయండి. 2 అయితే కనుక పెట్రోల్, 1 అయితే కనుక డీజిల్ అనమాట. ఈ 3 కూడా 1.5 liters అనమాట. బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఉన్నాయి. మొత్తం 7 వేరియంట్స్ వస్తున్నాయి, 6 అమేజింగ్ కలర్స్లో. ఇదైతే కనుక మూన్నార్ మిస్ట్ అనమాట. ఈ అకాంప్లిష్డ్ ప్లస్ ఎడిషన్ అండి 19 ఇంచ్ అలాయ్తో వస్తుంది. ఇది ఓన్లీ టాప్ అండ్కి మాత్రం వస్తుంది అనమాట. మిగతా వేరియంట్స్కి అయితే కనుక 17 or 18 ఇంచ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం వెనకాలకు వచ్చామనుకోండి, గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు సియరా అని చెప్పేసి డోర్ మీద బ్రాండింగ్ కూడా ఉంది సూపర్గా. సైడ్ మిర్రర్కి వస్తే కనుక 360 degrees కెమెరా ఆటోమేటిక్. మీరు చూసారు హ్యారీలో కూడా నేను మీకు ఆల్రెడీ చూపించానండి. బోత్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్కి కెమెరా వస్తుంది. ఇది డోర్ హ్యాండిల్ చూసారా, ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. దీన్ని ఏమంటారంటే ఫ్లష్ హ్యాండిల్ అంటారనమాట. ఇలా ప్రెస్ చేసి డోర్ అనేది ఇలా ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ దీని మీద అయితే కనుక LED ఇండికేటర్ కూడా ఉంది. అండ్ బేసిక్గా పెద్ద గ్లాస్ ఉండేది ఓల్డెన్ డేస్లో ఆ కార్ మీరు చూస్తే కనుక. కానీ ఇప్పుడైతే కనుక ఈ సేఫ్టీ నార్మ్స్ ప్రకారం దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. అంటే దీన్ని 2 partsకి డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఇదైతే కనుక ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. హ్యారియర్లో అయితే కనుక రైట్ సైడ్ వస్తుంది, ఇందులో అయితే కనుక లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. 50 liters కెపాసిటీ. మీరు సియరా గురించి చాలా వీడియోస్ చూసే ఉంటారండి. ఇదేంటంటే గెస్చర్ కంట్రోల్ ఉంటుంది కదా, మన కాల్ కింద ఎలా అంటే ఇది బూట్ ఓపెన్ అవుతుందని చెప్పేసి. అండ్ బ్రాండింగ్ చూస్తే కనుక వన్స్ అగైన్ వెనకాల టాటా సింబల్ పెద్దగా వచ్చింది, సియరా అని చెప్పేసి సూపర్గా పెట్టేసేసారు ఇక్కడ ఫ్లారిషింగ్గా. చూస్తే ఎంతకండి సూపర్ స్టన్నింగ్గా ఉంది. సియరా బ్రాండింగ్ కూడా చేశారనమాట. ఇక్కడ టాటా లోగో కింద అయితే కనుక కెమెరా ఉంది. ఇది ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్కి పనికొస్తుంది. ప్లస్ 360 degrees అనేది ఓవరాల్ కార్ సేఫ్టీ అసిస్టెన్స్ కూడా ఇది పనికొస్తుంది అనమాట. ఇక్కడ డిఆర్ఎల్ చూడండి, ఇది సైడ్ ఇండికేటర్ డిఆర్ఎల్ అనమాట. ఇది అది ఈ రెండు కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద స్ట్రిప్ ఉంది, దీన్ని కూడా డిఆర్ఎల్ అంటారు. కింద చూస్తే అండి ఈ లైట్ చూసారా, ఇది మెయిన్ హెడ్ ల్యాంప్ అనమాట. ఓల్డెన్ డేస్లో మనం చూస్తే కనుక హెడ్ ల్యాంప్స్ అనేవి చాలా పెద్దగా ఉండేవి బల్కీగా, కానీ వీటిని ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ చేశారనమాట. ఇప్పుడు చూస్తే వీటి సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనేవి దీనికి అడాప్ట్ అవుతున్నాయండి ఇప్పుడు. అండ్ దెన్ కింద చూస్తే కనుక ఇక్కడ ఇది ఫాగ్ ల్యాంప్ అనమాట. మొత్తం లైట్ పెడితే కనుక సూపర్ స్ట్రెంత్ ఉంటుంది. అండ్ ఇది ADAS రేడార్ సెన్సర్ అనమాట. బేసిక్గా ADAS సిస్టమ్ అనేది ADAS Level 2లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను హ్యారీలో మిగతా వెహికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను మీకు ముందున్న వెహికల్ యొక్క డిస్టెన్స్ గురించి అన్నిటి గురించి రేడార్ అనేది మానిటరింగ్ చేస్తుంది. ADASకి అయితే ఇది వన్ ఆఫ్ ద హార్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఫ్రంట్ బ్యానెట్ చూద్దామండి. ఎంత హెవీగా ఉంది తెలుసా, నేను ఇంత జిమ్ వర్కౌట్లు ఇవన్నీ చేసి కూడా దీని హెవీనెస్ నేను ఫీల్ అవుతూ ఉన్నాను. వావ్, చూడొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, దీనికి 2-sided లాకింగ్ ఉందంట. 1 ఇక్కడ అనమాట, 1 ఇక్కడ. ఈ లాకింగ్ సిస్టమ్ ఎందుకు ఉందంటే బేసిక్గా మనం మోషన్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇది బ్యానెట్ అనేది టూ మచ్ మూవ్ అవ్వకుండా దానికి స్టడీగా కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి 2 side ఉందన్నమాట. ఇంజిన్ కార్ లోపలికి వెళ్దామండి.
మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. ఫస్ట్ డోర్ చూస్తే అండి, ఇక్కడ మీరు పెద్ద పెద్ద రోల్స్ రాయ్స్ లాంటి కార్లకి చూసుంటారు, అంబ్రెల్లా పెట్టుకునే స్పేస్ అనమాట. ఫస్ట్ టైం ఒక ఇండియన్ కార్కి అలాంటిది రావడం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్న అంబ్రెల్లా మాత్రం పెట్టుకోవచ్చు. అండ్ దెన్ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది, పర్ఫ్యూమ్ లాంటి పెట్టుకోవాలంటే ఉందన్నమాట. అండ్ అదర్ థింగ్ ఏంటంటే అండి, డిసడ్వాంటేజ్ అని చెప్పను, మేబీ సంథింగ్ న్యూ ఎక్స్ప్లోర్ చేశారని చెప్పుకోవచ్చు అండి. ఈ డోర్కి అయితే కనుక హ్యాండిల్ అంటే లేదనమాట, హ్యాండిల్ నాబ్ లాంటిది. సో ఇక్కడ హ్యాండ్ రెస్ట్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని మనం డోర్ ఓపెన్ క్లోజ్ లాంటిది చేయాలి. ఇలాంటి స్మూత్ కలర్స్, లైట్ కలర్స్ ఉన్నప్పుడు అయితే కనుక కొంచెం అవి మడ్డే ఛాన్స్ అయితే కనుక ఉంటుంది. బట్ బారింగ్ ఇట్, ఇది కూడా ఒక న్యూ స్టైల్ అనేది ఎక్స్ప్లోర్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దాన్ని అన్లాకింగ్ ఇది కూడా చూసారనుకోండి, ఇవి కూడా చాలా షార్ప్గా స్టైలిష్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పవర్ విండోస్, 4 పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ దెన్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద కామన్ థింగ్ అనమాట. డోర్ ఓపెన్ చేస్తే అండి, సీట్ అనేది మెమరీ ఫోమ్ ఉంటుంది కదా, మన మెమరీ సెట్టింగ్స్ అనేది అది ఆటోమేటిక్గా వెనక్కి అడ్జస్ట్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తాను కదా, ఇలా ఓపెన్ చేస్తే చూడండి సీట్ ఎలా వెనక్కి వెళ్తుందో ఆటోమేటిక్గా అదే వెనక్కి వెళ్ళిపోయింది. ముందు మనం పెట్టిన సెట్టింగ్స్ అనేవి రిమెంబర్ చేసుకుంటుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూస్తేనండి, ఈ సీట్స్ కనుక వెంటిలేటెడ్ సీట్స్, వీటికి ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. అండ్ దెన్ మెమరీ ఫోమ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఎయిర్ వెంట్ యూజ్ చేసుకోవడానికి, ఇదంతా సీట్ హైట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇంకోటి ఏం చెప్పాలంటే, థై సపోర్ట్ అండి. వన్స్ అగైన్ ఇలాంటి ఫీచర్ నేను హార్డ్లీ విన్నాను అనమాట. చూస్తే దీన్ని ఇలా మీరు ముందుకు లాగారనుకోండి, ఓకే, ఇలా ముందుకు వస్తుందన్నమాట. లాంగ్ డ్రైవ్స్ అలాంటి వాటిలో మనం కాళ్ళకి కింద థైస్కి సపోర్ట్ ఇవ్వడానికి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనింగ్ అయితే కనుక ఇక్కడ లోపల ఉందన్నమాట, రైట్ సైడ్ కింద. దర్ ఇస్ నథింగ్ న్యూ ఆన్ దాట్. అండ్ దెన్ ఇక్కడ రైట్ సైడ్ పక్కన చూస్తే కనుక టెరైన్ మోడ్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు టెరైన్ మోడ్స్ అనేది పక్కన ఇచ్చారు. మామూలుగా అయితే కనుక ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా అండి మిడిల్లో పెట్టడం జరుగుతుంది, కానీ అలాంటిది కాకుండా ఇది రైట్ సైడ్ పెట్టారనమాట. సో టెరైన్ మోడ్స్ ఇక్కడ ఉంది, స్పోర్ట్స్ మోడ్, అండ్ దెన్ ఆటో హోల్డ్ ఉంది. స్టార్ట్ చేసి ఒకసారి మన డిస్ప్లే అంతా ఎలా వస్తుందో చూద్దాం. సో కార్ లోపల చూద్దామండి ఇప్పుడు. సో సీట్ అయితే కనుక ఆటోమేటిక్గా ముందుకైతే అడ్జస్ట్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు స్టాప్ అయింది. వెల్, కార్లోకి ఎక్కినప్పుడు ఎలా ఉందంటే అండి, బేసిక్గా కొన్ని కార్లు అయితే కనుక మనం కూర్చొని ఎక్కాల్సి ఉంటుంది, కొన్ని కార్లు అయితే కనుక మనం ఫస్ట్ ఒక లెగ్ పెట్టేసి అలా ఎక్కాల్సి ఉంటుంది. కంఫర్టబుల్గా లోపలికి వచ్చామని చెప్పుకోవచ్చు. హ్యారియర్ అయితే కనుక దీనికంటే టాలెస్ట్ వెహికల్. సో నేను ఒక స్టెప్ పైకి ఎక్కినట్టు ఉంటుంది. బట్ ఇందులోకి అయితే కనుక నేను 510 అనమాట, కంఫర్టబుల్గానే లోపలికి ఎక్కేసేసి కూర్చున్నాను. అండ్ దట్ ఈస్ ఫైన్. ఒకసారి డిస్ప్లే ఆన్ చేద్దామండి ఎలా ఉందో. స్టీరింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, స్టీరింగ్ వెరీ కాంపాక్ట్ అనమాట. బేసిక్గా ప్రీమియం అని చెప్పను, ఒక మీడియం సెగ్మెంట్ వెహికల్స్ కూడా ఈ మధ్య స్టీరింగ్ స్మాల్ స్టీరింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్ అనమాట. చాలా హ్యాండీగా ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ కూడా వెరీ నార్మల్ అని చెప్పుకోవచ్చు. టాటా వెహికల్స్కి ఇవన్నీ కూడా కామన్ అనమాట. హ్యారియర్ దగ్గర నుంచి సఫారీ దగ్గర నుంచి అన్నిటికీ ఇది ఫోల్ కార్ ఆన్సరింగ్, ఆటోమేటిక్ వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉందన్నమాట, బ్లూటూత్, వాల్యూమ్, సాంగ్ చేంజ్, అండ్ దెన్ నైస్ గ్లాస్ డిస్ప్లే విత్ టాటా ఐకాన్ అనమాట. ఇవన్నీ కూడా క్రూజ్ కంట్రోల్కి, ఏడాస్కి అవన్నీ ఫీచర్స్ అండి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీరు చూడొచ్చు, కరెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట అండి. పెద్దగా చెప్పలేము, చిన్నగా అని కూడా చెప్పలేము. అండ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పను అనమాట ఏంటంటే అండి, ఈ డిస్ప్లే స్మాల్ డిస్ప్లే మీద టూ మచ్ కాంటెంట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోకస్డ్గా అది ఎంతవరకు మనం చూడగలం అనేది కొంచెం నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే హ్యారియర్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ డిస్ప్లే ఉంటుంది, బట్ కాంటెంట్ దాని మీద అయితే కనుక టూ మచ్ ఉంటుంది అనమాట. సో అప్పుడు నేను కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాను అనమాట, ఏది ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేయడానికి. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా, ఇది డ్రైవర్ దగ్గర నుంచి అటు సైడ్ వరకు మొత్తం ఒకటే ఉందండి. దిస్ ఈజ్ రియలీ ఒక ఎలా ఉందంటే కనుక ఒక ఐమాక్స్ స్క్రీన్ లాగా ఉందని చెప్పుకోవచ్చు. 3D కార్ ఒకటే లేదనమాట. సో ఇది డ్రైవర్ది, ఇది మిడిల్ అయితే కనుక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కార్కి సంబంధించిన డిస్ప్లే అదంతా కూడా వస్తుంది. ఇదేంటంటే అండి ప్యాసింజర్కి అనమాట, కో డ్రైవర్ అంటారనమాట. కో డ్రైవర్కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టము. ఇందులో చాలా అంటే చాలా న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారంట. దీన్ని ఓటీటీ కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ దెన్ ఇందులో వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అంట. ఫస్ట్ టైం నేను వింటూ ఉన్నాను అనమాట. సో పక్కన కూర్చున్న వాళ్ళకి బోరింగ్గా ఓన్లీ సాంగ్సే కాకుండా ఎప్పుడు దే హ్యావ్ దేర్ సెపరేట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది నిజంగా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికైతే కనుక ఇంటీరియర్ కనుక టచ్ అండ్ ఫీల్ కూడా సూపర్గా ఉందండి. లైట్ కలర్ ఉన్నా కూడా హై ఎండ్కి ఇది చూస్తే కనుక చాలా స్మూత్గా ఉంది. మిడిల్లో అయితే కనుక 2 AC వెంట్స్ ఉన్నాయి. అండ్ డౌన్ అయితే కనుక 360 degrees కెమెరాకి సంబంధించింది, అండ్ దెన్ హెడ్ ల్యాంప్కి సంబంధించింది, ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ డౌన్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ 2 ఉన్నాయి, టైప్ సి ఒకటి ఉంది, రెగ్యులర్ది ఒకటి ఉంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ కీ హోల్డర్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ రెస్ట్ దగ్గర మోడ్ చేంజింగ్ ఉంది. ఇది ఆటోమేటిక్ కాబట్టి రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్, అండ్ దెన్ పార్కింగ్ సెన్సర్, పార్కింగ్ లైట్ ఇదంతా ఉంది. ఈ హోల్డర్ ప్లస్ గ్లాసెస్ కూడా మనం కావాలంటే పెట్టుకోవచ్చు ఇన్ కేస్. అండ్ ఇక్కడ హ్యాండిల్ ఓపెన్ అయిద్దా చూద్దాం ఆగండి. ఓకే, ఇది వెనక్కి ముందుకైతే కనుక జరుగుతూ ఉంది. ఇది కూడా ఓపెన్ అవుతుందండి హ్యాండిల్. ఇది ఓపెన్ చేస్తే కనుక లోపల
స్టోరేజ్ ఉంది. వావ్, చాలా లోతుగా ఉంది ఇది అసలు యాక్చువల్గా. ఇట్స్ ఇన్ డెప్త్. బోత్ డ్రైవర్ సైడ్ అండ్ దెన్ కో డ్రైవర్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అండి. దీనికి కూడా థై సపోర్ట్ ఉంది. అసలు ఇన్ఫోటైన్మెంట్ సిస్టము మేబీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తే కనుక అది సూపర్గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ 360 degrees వ్యూ అనేది కంప్లీట్గా కనపడుతూ ఉంది. కార్ది పై వ్యూ అంతా కూడా ముందే ఉన్నారని చెప్పేసి ఇదంతా కూడా. నాతో పాటు మన సీరాలో స్టోర్ మేనేజర్ భరత్ ఉన్నారు. హాయ్ భరత్. ఓకే, ఇందాక చెప్పినప్పుడు ఒక ఫీచర్ యాడ్ చేయలేదండి నేను. అదేంటే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది చూడొచ్చు. ఇది హ్యాండ్ రెస్ట్ పైకి లేపకుండానే పెట్టవచ్చు. కవర్డ్. ఓకే, సూపర్ ఉందన్నమాట. ఇది బెస్ట్. ఫోన్ ఇక్కడ పెట్టినా కూడా అటు ఇటు కదలకుండా ఉంటుంది. అండ్ దిస్ గుడ్ అనమాట. ఇదేంటంటే అండి ఆటోమేటిక్ డిమ్మింగ్ కంట్రోల్ అనమాట. నైట్ టైం రిఫ్లెక్షన్స్ అదంతా ఉంటుంది కాబట్టి ఈ మిర్రర్ అనేది ఎలక్ట్రానిక్ మిర్రర్ ఆటోమేటిక్గా వచ్చే గ్లేర్ అనేది రిడ్యూస్ చేస్తుంది. బెస్ట్ ఫీచర్ అంటే అండి SOS కూడా ఉందన్నమాట. భరత్ చెప్పొచ్చు కదా SOS ఏంది, అది ఎలా వర్క్ చేసేది? బేసిక్లీ ఏంటంటే దీంట్లో మనం ఒక 5G సిమ్ యాడ్ చేసుకోవచ్చు. 5G సిమ్ యాడ్ చేసుకుని మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఏదన్నా ఒక ఏదో లోన్లీ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ బటన్ లో మనం ప్రీ ప్రోగ్రామ్డ్ గా ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అది మనం ప్రీ ప్రోగ్రామ్డ్ గా యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం సెపరేట్ గా ఫోన్ తీసి కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ లేకుండా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీనికి డెడికేటెడ్ సిమ్ ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళిపోతుంది. సో అదే సిమ్ ఏమవుతుందంటే మనకి ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో కూడా అది సింక్ అయ్యి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది. ఇంటర్నెట్ యాక్సెస్ కూడా వచ్చింది. yes, ఇంటర్నెట్ అండ్ లొకేషన్ యాక్సెస్ అయ్యి మ్యాప్స్ కూడా దాని నుంచే వచ్చేసేసింది. ఫోన్ లేకుండా ఎన్ని చేయొచ్చు అన్నమాట. వావ్, సూపర్ అన్నమాట. ఇది డాల్బీ అట్మాస్ 5.1 అంటండి. ఇది వచ్చేసి మన JBL బ్లాక్ సిస్టమ్స్ లో పార్ట్, బ్లాక్ స్పీకర్ సిస్టమ్ లో పార్ట్ అండి. ఇది వచ్చేసి సౌండ్ బార్. యూజువల్ గా మనకి ఇంట్లో ఎలాగైతే సౌండ్ 5.1 హోమ్ థియేటర్ ఉంటుందో అలాగే ఇక్కడ సెంటర్ లో సౌండ్ బార్ ఇచ్చారనమాట. ఆ యూనిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్. భరత్, అసలు ఇక్కడైతే కనుక సౌండ్ బార్ ఉంటే ఫస్ట్ టైం చూస్తాను ఎంతవరకు స్పీకర్లు. ఇప్పటి వరకు ఏ కార్ లో రాలేదండి. అండ్ ఇందులో అయితే కనుక 12 స్పీకర్లు ఉన్నాయండి కార్ మొత్తంలో. దుమ్ము రేపుడే అనమాట. అసలు ఇంకా మనం మంచి పాట ఏమైనా పెట్టి క్లోజ్ చేసామంటే ఈ క్వాలిటీ ఒకవేళ మనకి ఆ యూనిక్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వేరే లెవెల్లో ఉంటుంది. సన్ రూఫ్ అనమాట. మామూలుగా అన్ని వెహికల్స్ లో కొత్తగా వచ్చింది అంటే కనుక పానోరమిక్ సన్ రూఫ్. ఇదైతే కనుక పానోరమిక్ మ్యాక్స్ సన్ రూఫ్ అంట. కారు మొత్తం ఆల్మోస్ట్ పైన ఓపెన్ అయిద్దని చెప్తున్నాడు. అదేందో నేను మీకు చూపిస్తాను. నేను వెనకాల నిలబడున్నానండి ఇప్పుడు. నా హైట్ అయితే కనుక 5'10". ఇద్దరు మనుషులు, చాలా స్పేస్ ఉందన్నమాట. ఇద్దరు మనుషులు కంఫర్టబుల్గా నిలబడవచ్చు అనమాట. చాలా స్పేస్ ఉందన్నమాట. బ్యాక్ సీట్లో చూద్దామండి ఇప్పుడు. కార్ ఎక్కే కంఫర్ట్ అయితే నేను చెప్పినట్టుగా అండి, నేను 5'10", జస్ట్ అలా ఎక్కి కూర్చోవచ్చు అనమాట. వంగాల్సిన అవసరం లేదు, స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్గా ఉంది. అండ్ దెన్ స్పేస్ కూడా ఫ్రంట్ సీట్ ఇలా ఉంది చూసారు కదా, చాలా స్పేస్ ఉంది అనమాట. మిడిల్ ఆల్మోస్ట్ ½ ఫీట్ పైన స్పేస్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అందరు చెప్తారండి ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అని. కార్ ఈజ్ దో వాళ్ళు ఫైవ్ పీపుల్ అని చెప్తారు కదండి, నలుగురికే చాలా కంఫర్టబుల్. మిడిల్ సీట్ అయితే కనుక ఓకే అనమాట. అండ్ గుడ్ హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంది, దీంట్లో 2 కప్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇందాక నేను సన్ రూఫ్ చూపించినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మిడిల్లో అయితే కనుక బమ్ లేదండి. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ ఛార్జింగ్ కూడా ఉంది. 65 watts Type-C USB 2 ఉన్నాయి అనమాట. అండ్ ఫోన్ లాక్ లాంటిది ఉంది. రేర్ వెంట్ AC కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే ఈ కారుకి మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఈ మధ్య 6 to 7 అనేది స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ పక్కన 2 ఉన్నాయి బ్యాక్ ఉన్న వాళ్ళకి. అండ్ దెన్ డ్రైవర్కి ఇక్కడ 2 ఉన్నాయి. అలాగే ఫ్రంట్ అక్కడ షాఫ్ట్స్ దగ్గర ఇంకో 2 ఉన్నాయి అనమాట. అండ్ దెన్ మిడిల్లో కూడా అక్కడ ఒకటి ఉందంట అక్కడ. సో 7 ఎయిర్ బ్యాగ్స్. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్. టాటా కార్ అంటే మీకు తెలుసు సేఫ్టీకి మారుపేరు అని చెప్పుకోవచ్చు అండి. బిల్డ్ క్వాలిటీ కానీ టెక్నాలజీలో అయితే కనుక ఇప్పుడు వాళ్ళు ఆల్ న్యూ. ఓకే, వన్ ఆఫ్ ద ఫీచర్స్ సీరాలో వైరల్ అయిందంటే ఏంటండి, గెస్చర్ కంట్రోల్ బూట్ ఓపెనింగ్ అనమాట. సో అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎక్సైటింగ్ ఫీచర్ అండి. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే అండి 622 లీటర్స్ అనమాట బూట్ స్పేసు. చాలా మ్యాసివ్ అని చెప్పుకోవచ్చు వెనకాల ఇదంతా కూడా. అండ్ దీన్ని అయితే కనుక ఫోల్డింగ్, మామూలుగా అయితే కొన్ని వెహికల్స్కి మనం ఏం చేస్తామంటే దీన్ని తీసేసేసి సపరేట్గా పెట్టాల్సి ఉంటుంది. బట్ దీన్ని అయితే కనుక ఇక్కడే ఫోల్డింగ్ చేయొచ్చు అనమాట. వెనకాల సీట్కి వెనకాల దీన్ని ఫోల్డింగ్ చేయొచ్చు అనమాట. ఇలా కింద పంపించచ్చు. ఇప్పుడు మన స్టెప్నీ వీల్ ఎలా ఉందో చూద్దామండి. నో స్టెప్నీ వీలా.
ఓకే, దిస్ అంతా కూడా డిక్కీ చాలా క్లియర్గా ఉందండి, ఇందులో ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చే కొత్త టాటా వెహికల్స్ అన్నిటికీ కూడా స్టెప్నీ వీల్ అన్ని కింద ఇస్తూ ఉన్నారు అనమాట. మీరు చూడొచ్చు, ఇది స్టెప్నీ వీల్ కింద అనమాట. టైల్ ఎండ్లో అండి ఇక్కడ చూస్తే కనుక 2 లైట్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే బేసిక్గా మన కార్ ఇలా పెట్టి ఓపెన్ చేసి పెట్టినప్పుడు వెనకాల వచ్చే వాళ్ళకి సేఫ్టీ పర్స్పెక్టివ్లో కొంచెం వ్యూ కూడా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ కూడా లైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్ క్లోజ్ అయ్యింది. ఓకే, ఈ ఫీచర్ మనం యాక్సెస్ చేయాలంటే కనుక కీ అనేది మన చేతిలో ఉండాలండి. కీ మన చేతిలో లేకుండా అయితే కనుక ఈ ఫీచర్ అనేది యాక్సెస్ అవ్వదు. సో కీస్ అయితే కనుక చాలా గ్లాసీగా ఉన్నాయి ఫీచర్స్. ఇది లాక్, వెనకాల బూట్ ఓపెన్ అనమాట. ఇది కార్ లాక్లో ఉన్నప్పుడు కూడా మన ఫ్రంట్ లైట్స్ అన్ని ఆన్ చేయొచ్చు అనమాట. ఇది అన్లాకింగ్. కార్ అయితే ఆన్ చేశారండి, చూడొచ్చు. డిస్ప్లే అమేజింగ్గా ఉంది. డాల్బీ సౌండ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనం. This is Dolby Atmos, the world's first object-based cinematic audio. Wow. Powerful moving audio that transcends from channels చూడొచ్చు to సరౌండింగ్ moving around ఎక్స్పీరియన్స్. you వావ్, with pinpoint accuracy. Nature's fury. వావ్, నిజంగా అండి. యాక్చువల్గా ఒక ఐమాక్స్లో మనం సౌండ్ వింటాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఒక కార్కి ఇలాంటి మ్యూజిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం అనేది వావ్, ఇన్సేన్ నిజంగా చెప్పాలంటే ఫెంటాస్టిక్. ఈ వెహికల్ కండి టాటా వాళ్ళు అయితే కనుక 29.9 km/లీటర్ మైలేజ్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పూణేలో ఉన్న ట్రాక్లో ఇది టెస్ట్ చేసి కూడా చూసారనమాట. ఇన్సేన్ అని చెప్పుకోవచ్చు. బట్ అన్అఫిషియల్గా అయితే కనుక ఆన్ రోడ్లో పెట్రోల్ అయితే కనుక 25, డీజిల్ అయితే కనుక 22 మైలేజ్ వచ్చిందని చెప్తున్నారు. బట్ స్టిల్ 1.5 లీటర్ ఇంజిన్కి ఆ మైలేజ్ అయితే కనుక డెఫినెట్గా వన్ ఆఫ్ ద కిక్ యాస్ మైలేజ్ అని చెప్పుకోవచ్చు అండి. స్పీడ్ విషయానికి వస్తే కనుక 222 km/h అనేది ఆల్రెడీ కూడా వాళ్ళు డ్రైవ్ చేసి చూపించారు. ఆ వీడియోస్ కూడా ఇంటర్నెట్లో చాలా వైరల్ అయినాయి అనమాట. ఆ స్పెక్స్తో ఆ మైలేజ్, అంత స్పీడ్, న్యూ జనరేషన్ సియరా ఇస్ గోనా టేక్ ద ఎంటైర్ మార్కెట్.